హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేయొచ్చు మీరు అందరు కూడా క్లాస్ వినేటప్పుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. 10వ అధ్యాయము భగవత్ విభూతి యోగము చర్చిస్తున్నాము. నిన్న మనము 37వ శ్లోకము సగం చర్చించాం, అవునా? 37వ శ్లోకంలో వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనాం అపి అహం వ్యాసః ఇంకా కవీనాం ఉషనా కవి అని చెప్పారు. మనం ఆల్రెడీ చర్చించినట్టు ఏ విధంగా వృష్ణి వంశీయులలో నేను వాసుదేవుడను అని కృష్ణుడు చెప్పారు. అది ప్రత్యేకంగా బలరాముడి గురించి సూచిస్తుంది. ఇంకా పాండవులలో నేను అర్జునుడును అని కూడా చెప్పినప్పుడు మనం నిన్న చర్చించాం ఏ విధంగా అర్జునుడు బెస్ట్ పాండవుడు అని. అయితే ఇప్పటిదాకా చర్చించిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకుందాం. ఓకే, ప్రతిసారి క్లాస్ టువర్డ్స్ ఎండ్లో ప్రశ్నలు తీసుకోవడం సమయం ఉండట్లేదు. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? కృష్ణ ప్రభుజీ దండోత్. హరే కృష్ణ. ఎస్ మైథిలి మాత, చెప్పండి. దండవత్ ప్రణామ్. ప్రభుజీ, ఈ ఒక ప్రథమ చతుర్వ్యూహం, ద్వితీయ చతుర్వ్యూహం ఉంది కదా ప్రభుజీ. హ్మ్. సో ద్వితీయ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణ నుంచి నారాయణ వచ్చి, మళ్ళీ నారాయణ నుంచి మళ్ళీ విష్ణువులు వస్తారా ప్రభుజీ? ఎస్, కరెక్ట్. ద్వితీయ చతుర్వ్యూహంలోని సంకర్షణ నుండి పురుషావతారాలు. పురుషావతారాలు వస్తారు. ఎస్. మరి యాక్చువల్లీ ప్రథమ చతుర్వ్యూహం నుంచే రావచ్చు కదా, అలా ఎందుకని మళ్ళీ ఇంకొక చతుర్వ్యూహం ఏర్పాటు చేయడం జరుగుతుంది? అందులో ఏమైనా స్పెషల్ ఉందా? సో రెండు చతుర్వ్యూహాలు ఎందుకున్నాయి అని మీ ప్రశ్న. ఇజ్ ఇట్ కరెక్ట్? అదే కదా మీ ప్రశ్న? ఎస్ ప్రభుజీ. చూడండి, ఒకటి ఆ డయాగ్రామ్ లో మీరు ఒక విషయం ఎస్ ప్రభుజీ. గమనించి, ఆ డయాగ్రామ్ ఉంది కదా, నేను మీకు షేర్ చేశాను. అందులో ఒక విషయం మీరు గమనిస్తారు. లెట్ మీ షేర్ వన్ మోర్ టైం. ఓకే, నేను నిన్న గ్రూప్లో కూడా పెట్టాను. దాంట్లో మీకు ఒక విషయం కనిపిస్తుంది. యా, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, సో మీకు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ ప్రథమ చతుర్వ్యూహము ఇంకా ద్వితీయ చతుర్వ్యూహంలో ఒక తేడా ఉంది. ఎవరు కనిపెడతారు? మీరు కావాలంటే జూమ్ చేసుకొని చూడండి, గమనించండి. రెండింట్లో వాసుదేవ అనిరుద్ధ సంకర్షణ ప్రద్యుమ్నే ఉన్నారు. రైట్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక తేడా ఉంది. అంటే రెండో చతుర్యుగంలో వచ్చిన వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకా కొన్ని అవతారాలు చూపిస్తున్నారు ప్రభుజీ. అదే డిఫరెన్స్ అనుకుంటున్నాను. ఓకే, ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రథమ చతుర్వ్యూహము, ఆది చతుర్వ్యూహము అది గోలోకంలో ఉంది. ఇంకా ద్వితీయ చతుర్వ్యూహం వైకుంఠంలో ఉంది. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఎస్.
సో గోలోకంలో ఉండేటువంటి చతుర్వ్యూహము ఇంకా వైకుంఠంలో ఉండేట. సో నారాయణ ఎవరైతే ఉన్నారో, నారాయణ ఇస్ ద వైకుంఠపతి, రైట్? దట్ ఈస్ నారాయణ. Hmm? అక్కడ అధిష్టాత దైవము నారాయణుడు. సో వైకుంఠానికి, బట్ దాట్ నారాయణ ఇస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద సంకర్షణ హూ ఇస్ ఇన్ గోలోక్. సో అది ఒక డిఫరెన్స్ మాతాజీ. దే ఆర్ ఇన్ టూ డిఫరెంట్ స్పిరిచువల్ వరల్డ్స్. అలా ఇంకా ఇంట్రెస్టింగ్ మీరు చూస్తే ఆ, ఇక్కడ గర్భోదక్ష అయి ఆ, విష్ణువు నుండి కిందికి అదంతా కూడా భౌతిక జగత్తు. సో ఈ అవతారాలు అందరూ కూడా యాక్చువల్లీ భౌతిక జగత్తులోనే వాళ్ళు అవతరించారు. ఓకే, ఫైన్ మైథిలి మాతాజీ, దట్ ఈస్ వన్ డిఫరెన్స్ ఐ కెన్ సీ. ప్రభుజీ భౌతిక జగత్తులో అవతరించారంటే నాకు అర్థం కాలేదు. అంటే దాని ఇప్పుడు అర్థం ఏంటంటే, వైకుంఠం అనేది ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది కదా. కరెక్ట్. మీరు భౌతిక జగత్ అంటున్నారు, నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, చూడండి, ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది గోలోకము. మధ్యలో లైట్ ఎల్లో కలర్ ఉంది, దట్ ఈస్ వైకుంఠము. ఇంకా కింది ఫుల్ వైట్ కలర్ ఏదైతే ఉందో, మీరు లెఫ్ట్లో ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తాను. దిస్ ఈస్ మటీరియల్ వరల్డ్ అన్నమాట. ఇక్కడ రాసింది చూడండి లెఫ్ట్లో. సో భగవంతుడు అనేక విస్తారాలు ఉన్నాయి, కానీ భౌతిక జగత్తులో ఏదైనా కార్యం చేయాలంటే విష్ణు ద్వారా, అంటే విష్ణు అవతారాల ద్వారానే చేస్తారు. ఇఫ్ యు సీ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్, మీకు తెలుసు కదా ఏ విధంగా కారణోదక్ష విష్ణు శరీరం నుండి భౌతిక బ్రహ్మాండాలు వస్తాయి. తర్వాత గర్భదక్ష విష్ణు ప్రతి ఒక్క భౌతిక బ్రహ్మాండంలోకి వెళ్తారు. సో ఈ జగత్ ఈ జగత్తు సృష్టి, మెయింటెనెన్స్, ప్రళయంతో సంబంధించిన కార్యాలకి అధిపతి విష్ణువే, ఆయనే చూసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం ఇంకా ఇక్కడ ఉన్న అవతారాలు అందరూ కూడా విష్ణు నుంచి వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది ఈ లోకంలో, జనరల్గా మన హిందూ సొసైటీలో కూడా అందరికి తెలుసు దశావతారాలు ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ కరెక్ట్. అయితే ఆ, ఈ భౌతిక జగత్తు ఇది ఎందుకు చెప్పారంటే, ఈ పురుషావతారాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యేకంగా భౌతిక జగత్తుతో సంబంధించిన కార్యకలాపాలు చూసుకుంటారు. ఇది చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఈ గర్భదక్ష విష్ణు, మహావిష్ణు వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు, రైట్? ఈ భౌతిక జగత్తుని నడపడానికి, అంటే సృష్టి తన ఊపిరి ద్వారా, అంటే బ్రీతింగ్ ద్వారా బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఇంకా ఒక్కొక్క బ్రహ్మాండంలోకి వెళ్ళి బ్రహ్మదేవుడిని తీసుకురావడము. ఇంకా క్షీరోదక్ష విష్ణు ఏమో అందరి హృదయంలో పరమాత్మ రూపంలో కూడా వెళ్తున్నారు అనమాట. సో ఈ విధంగా భౌతిక జగత్తుతో సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. ఇంకా అవతారాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉండే జీవాత్మలందరిని ఉద్ధరించాలి అని అంటే తను రావాలి, భగవంతుడు రావాలి. సో అందుకనే 5 రకాల అవతారాలు ఉన్నాయి, అది కింద లిస్టులో ఉందన్నమాట. సో ఆ విధంగా సెక్షన్స్ ఉన్నాయి, గోలోకము, వైకుంఠము, ఇంకా మెటీరియల్ వరల్డ్, అలాగా. ఓకే మాతాజీ. ప్రభుజీ ఇంకా క్లియర్ గా లేదు నాకు. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. సో ఇప్పుడు కారణోదక విష్ణు ఉన్నారు, ఆయన శ్వాస తీసుకుని వదిలిసినప్పుడు బ్రహ్మాండాలు వచ్చాయి. కరెక్ట్. సో అప్పుడు మరి కారణోదక విష్ణు కారణోదక సాగరంలో ఉండే అది వైకుంఠమా లేకపోతే భౌతిక జగత్తులోకి వస్తుందా? దట్ ఈస్ కన్ఫ్యూజన్ గా ఉంది. వెరీ గుడ్. సి ఇప్పుడు ఎప్పుడైతే రాక్షసుల యొక్క పవర్ పెరిగింది, మీకు తెలుసు దేవి దేవతలు అందరూ విష్ణు దగ్గరికి వెళ్ళారు, అవునా? సో అది వెళ్ళింది వాళ్ళు క్షీరసాగరానికి వెళ్ళారు, రైట్? అక్కడ ఉంది పాల సముద్రం అన్నమాట. సో అక్కడ ఉండేది క్షీరదక్ష విష్ణు, రైట్? నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది వైకుంఠమా కాదా? యాక్చువల్గా అది ఏంటంటే, అది ఒరిజినల్ వైకుంఠం కాదు, ఈ భౌతిక జగత్తులో ఆ యొక్క వైకుంఠం యొక్క అవుట్లెట్ అన్నమాట. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే దేవీ దేవతలు డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ వైకుంఠంలో కాళ్ళు పెట్టాలంటే చాలా పెద్ద అర్హత కావాలి, ఇట్ ఈస్ నాట్ అ జోక్. సో ఆ భగవంతుడే, వైకుంఠంలో ఉండే నారాయణుడే ఈ విధంగా పురుషావతారాలు తీసుకొని ఈ భౌతిక జగత్తులో కార్యాలు నడిపించడానికి ఇక్కడ ఒక దుకాణం అవుట్లెట్ ఓపెన్ చేసి పెట్టారు. ఆ అవుట్లెట్ క్షీరసాగరము, ఎక్కడైతే విష్ణు ఉంటారనమాట. సో దేవి దేవతలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, రాక్షసులు పెరిగిపోయారు, అది జరిగింది, ఇది జరిగింది, ఈవెన్ హిరణ్యకశిపుడు టైంలో కూడా వీళ్ళందరూ వెళ్ళారు, ఆ టైంలో దర్శనం ఇచ్చారు, రైట్?
భూదేవికి భారం పెరిగినప్పుడు వెళ్ళినప్పుడు దర్శనం ఇవ్వలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి హృదయం నుంచి మెసేజ్ ఇచ్చారు. సో ఈదర్ వేస్ వీళ్ళు వెళ్ళింది క్షీరసాగరంలో ఉండే క్షీరదక్ష విష్ణు దగ్గరికి. అది వైకుంఠము కాదు, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒరిజినల్ వైకుంఠం కాదు, కానీ దాని యొక్క రెప్లికా ఈ భూలోకం అంటే ఈ భౌతిక బ్రహ్మాండంలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఉంటుంది ఆ విధంగా. డస్ ఇట్ మేక్ ఇట్ క్లియర్? అందుకనే డిఫరెన్షియేషన్ ఉంది. ఎస్ ప్రభుజీ. మరి కారణోదక సాగరము మీరు మైక్ దగ్గర క్షీరోదక పెట్టుకోండి మాతాజీ, మీ సాగరము. వాయిస్ క్లియర్గా రావట్లేదు. యూ కెన్ కీప్ యువర్ మైక్ నియర్. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు ఎస్, క్లియర్ గా ఉందా ప్రభుజీ? ఎస్. సో మరి కారణోదక సాగరము, క్షీరోదక సాగరం ఇవన్నీ సేమ్ ప్లేస్ లోనే ఉంటున్నాయా, లేకపోతే మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయా వాటికి? చూడండి, కారణోదక కారణోదక కారణోదక్ష విష్ణు, ఇంకా క్షీరదక్ష విష్ణు, ఇంకా గర్భదక్ష విష్ణు, ముగ్గురు డిఫరెంట్ ప్లేసెస్. బికాస్ మహాసముద్రం వేరన్నమాట. అది కారణ సాగరము, ఇది గర్భోదక సాగరము, ఇది క్షీరసాగరము. సో మూడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్, కానీ మూడు కూడా భౌతిక జగత్తుతో సంబంధించినటువంటి కార్యాలు విష్ణువు చేసేటటువంటిది, రైట్? బట్ యాక్చువల్ వైకుంఠం ఏదైతే ఉందో అక్కడ అక్కడ ఉండే నారాయణుడు ఎవరైతే ఉన్నారో, రైట్, ఆయన అక్కడ డైరెక్ట్గా అక్కడ ఉండే భక్తులందరితో ఆ, ప్రేమనిచ్చిపుచ్చుకోవడం అటువంటి కార్యాలు అక్కడ జరుగుతాయి. కానీ ఇక్కడ ఉండే ఈ ముగ్గురు కూడా మీరు చూస్తే భౌతిక జగత్తుని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటిది అనమాట. డస్ దట్ హెల్ప్ యు నో మాతాజీ? క్లియర్? ముగ్గురు వేరు అనమాట. ఎస్ ప్రభుజీ. ఓకే. మరి ఈ నెయ్యితో ఉండే సముద్రము, చెరుకు రసంతో ఉండేది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ప్రభుజీ? అది వేరు. సి, అది ఏంటంటే ప్రత్యేకంగా మన భూలోకం ఉంది కదా. సో ఆ డిస్క్రిప్షన్ చాప్టర్ మీరు ఒకసారి చదవండి. ఆ, భూమండలంలో అనేక డివిజన్స్ ఉన్నాయి, రైట్? ఇలావ్రత వర్ష. ఓ, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎనీవే, సో ఇలావ్రత వర్ష, ఇంకా అనేక రకమైనటువంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ డిస్క్రిప్షన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇది ఒక బ్రహ్మాండంలో ఉండేటటువంటి ప్రత్యేకంగా భూమండలము, దాంట్లో జాంబూ ద్వీపం, అనేక ద్వీపాలు ఉన్నాయి. దానితో సంబంధించినటువంటి ఇది బ్రహ్మాండం బయటిది కాదు, బ్రహ్మాండం లోపల అది కూడా భూలోకానికి కింద మీద ఉండేటటువంటి డిస్క్రిప్షన్ అది, లైక్ దట్. ఎస్, ఇస్ ఇట్ ఓకే? ఎస్, థ్యాంక్ యూ. ఎందుకు అకస్మాత్తుగా ఏమో స్పార్కల్స్ వచ్చాయి? ఐ డోంట్ నో. మీరు ఇలా అన్నారు కదా ప్రభుజీ, సో ఓకే. అలా వచ్చేస్తుంది. ఎస్, వి హనుమంతరావు గారు చెప్పండి, మీరు హ్యాండ్ రేస్ చేశారు. అన్మ్యూట్ చేయాలి మీరు. హలో, హరే కృష్ణ అండి. మనము భగవంతుడికి రోజు పూజలు చేస్తుంటాం కదా, హా, అని మనకు అసలు అతను పూజలు చేసినంత మాత్రం మనం చేసిన పాపాలు ఏం పోవు కదా, దానివల్ల లాభం ఏంటి? పూజలు చేసినందువల్ల పాపాలు వెళ్ళిపోవు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే జస్ట్ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటారు, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి పూజలు చేస్తుంటాం. కరెక్ట్. అది నా ఉద్దేశం. చూడండి, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఏదైనా ఒక తప్పులు చేస్తూ ఉంటారు, దాన్ని సరిదిద్దుకోవడానికి పూజలు చేస్తారు. కానీ అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయి కాదు. నేనేదో తప్పులు చేశాను కాబట్టి ఆ తప్పులకు నాకు పాపాలు అంటుకోకూడదు కాబట్టి దేవుడి పూజ చేసేస్తే నేను కొంచెం సేఫ్గా ఉంటాను అనేది ఉన్నతమైన ఆరాధన కాదు. ఆల్దో ఆరాధనలలో అనేక లెవెల్స్ ఉంటాయి. అలా సో కృష్ణుడు చెప్తారు, ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, 4 రకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తారు, రైట్? అందరూ భగవంతుడి దగ్గరకు వస్తున్నారు, అందరూ పూజ చేస్తారు, కానీ అందరూ ఒకే భావంతో చేయరు. సో మీరు ఏదైతే వ్యక్తం చేశారో, పాపాలు చేశాము, తప్పులు చేశాము కాబట్టి పూజలు చేయడం అది మంచిదే ఒక రకంగా, ఎందుకంటే కనీసం దాని ద్వారానైనా భగవంతుడికి దగ్గర అవుతున్నారు, రైట్? కానీ అది ఉన్నతమైనది కాదు. ఉన్నతమైన స్థాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపాలు చేయడం ఆపేయడం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్, భగవంతుడి ఆరాధన ఎందుకు చేస్తాము? ఎందుకంటే నేను చెప్పినట్టు ఒకసారి క్లాస్లో కూడా చెప్పాను, భగవంతుడి ఆరాధన జనరల్గా 4 లెవెల్స్లో ఉంటాయి. 4 లెవెల్స్ ఉండడం అంటే ఏంటంటే అందరికంటే అందులో నిమ్నమైనటువంటి ఏదైతే ఉందో అది భౌతిక కోరిక వల్ల,
సారీ, భౌతిక కోరిక కంటే నిమ్నమైనది భయం వల్ల. సో 4 చెప్తాను కింది నుంచి మీది వరకు. భయము, భౌతిక కోరిక, కర్తవ్యము, ప్రేమ. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఆ? సో కొంతమంది భయం వల్ల చేస్తారు. నేను ఎన్నో పాపాలు చేశాను, సో ఇప్పుడు నేను భగవంతుని ఆరాధించలేదు అనుకోండి, నాకు చాలా దుర్గతి దక్కుతుంది పై వచ్చే జన్మలో అని ఆ భయం వల్ల వస్తారు కొంతమంది. దానికంటే కొంచెం బెటర్ ఏంటంటే వాళ్ళు ఏదో పాపాలు చేశారని భయం వల్ల రావట్లేదు, నాకు కొన్ని కొన్ని భౌతిక కోరికలు ఉన్నాయి, ధనం దేహి, జనం దేహి, రూపవతి భార్యాన్ దేహి, ఆ కోరిక వల్ల వస్తారనమాట. అది రెండవది. ఈ రెండింటి కంటే మించిన వారు ఒకరు ఉన్నారు. వారెవరంటే వాళ్ళు పాపాలు చేయట్లేదు, సో అందుకనే వాళ్ళు మా పాపాల నుంచి కాపాడండి అని కూడా అడగట్లేదు. వాళ్ళకు భౌతిక కోరిక కూడా ఏమీ లేదు, కానీ వాళ్ళు కర్తవ్య భావంతో వచ్చారు. డ్యూటీ అంటారు, డ్యూటీ మైండెడ్. కర్తవ్య భావం అంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తారో, "ఆ, దేవుడా, మీరు నాకు ఎంతో ఇచ్చారు ఆల్రెడీ, నీళ్లు, గాలి, ఇవన్నీ కూడా. నేను మీకోసం ఏం చేశాను? ఇప్పటిదాకా ఏం చేయలేను. సో అందుకని ఇది నా కర్తవ్యము, మిమ్మల్ని ఆరాధించడము, ఆ, నా దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆ, మీకు అర్పించడం అనేది నా కర్తవ్యం." సో కర్తవ్య భావంతో వస్తారు. ఇక్కడ ఏమీ ఆశించట్లేదు వాళ్ళు. రైట్. కర్తవ్య భావం కంటే మీద ఇంకొకటి ఉంది, దాన్ని ప్రేమ అంటారు. సో ప్రేమలో కర్తవ్యమే కాదు, ప్రేమలో ఎందుకు వస్తున్నారంటే, కృష్ణ, మిమ్మల్ని ఆరాధించకుండా నేను బ్రతకలేను అసలు. ఒక ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది, నువ్వు లేక నేను లేను అని డైలాగ్స్ చూస్తాంగా సినిమాలో. సో ఆ విధంగా భక్తుడు కృష్ణుడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనే భావం వల్ల వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఈ 4 రకాలు. రైట్. సో అందుకనే మనం మెల్లిమెల్లిగా ఈ యొక్క నిచ్చెనలో స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 మనం 4th దానికి రావడానికి ప్రయత్నించాలి. ఓకే హనుమంతరావు గారు, క్లియర్ అయిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఎస్, కృష్ణుడు చెప్పారు, ఒకవేళ ఒక వ్యక్తి చాలా చాలా పాపాత్ముడు అయినప్పటికీ తను ఒకవేళ భగవంతుడి శరణాన్ని తీసుకుంటే ఆ పాపాలన్నింటినీ కూడా భగవంతుడు తొలగించేస్తారు. కానీ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. పేజ్ వెనకాల ఉంటుంది, కేర్ఫుల్గా చదవాలి. అదేంటి? పాపాలు మళ్ళీ చేయడం ఆపేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నేను పాపాలు కూడా చేస్తాను విచ్చలవిడిగా, ఇంకా కృష్ణ నా పాపాలు తొలగించే బాధ్యత మీరు తీసుకోండి. సో అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. అలా. ఓకే, ఫైన్. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో మైథిలి మాతాజీ, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? హలో హరే హనుమంతరావు కృష్ణ గారు. ప్రభుజీ. సార్, కొంతమంది పాపాలు చేస్తారు, మళ్ళీ పుణ్యం చేస్తే ఆ పాపానికి పుణ్యానికి సరిపోతుంది అంటారు, అది నిజమేనంటారా? ఓకే, ఐ విల్ కమ్. సో పాపము పుణ్యము ఒకదాన్నొకటి కట్ చేయరాదు. రైట్. దీనికి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో నృగ మహారాజు ఉన్నాడు. సో నృగ మహారాజు గొప్ప పుణ్యవంతుడు, ఎన్నో ఎన్నో లక్షల ఆవులు బ్రాహ్మణులకు దానం చేసేవాడు, ఇవన్నీ కూడా. కానీ ఒక బ్రాహ్మణుడు తనకు శాపం ఇచ్చాడట. సో ఆ శాపం వల్ల తను బల్లై పుట్టాల్సి వచ్చింది. సో తను ఎప్పుడైతే యమలోకానికి వెళ్ళాడో, యమరాజు ఏమన్నాడంటే, నువ్వు చాలా చాలా పుణ్యాలు చేశావు, ఇంకా నీకు ఒక తప్పు వల్ల నీకు ఒక శాపం కూడా ఉంది, అంటే కొన్ని పాపకర్మ ఫలాల ఫలితము కూడా నువ్వు అనుభవించాలి. సో రెండింట్లో నీకు ఏది ఫస్ట్ కావాలని అడగని చెప్పారు. సో తను అన్నాడు, ఫస్ట్ నేను పాపాలు అనుభవిస్తాను, తర్వాత పుణ్యాలు అనుభవిస్తాను. సో ఆ విధంగా పుణ్యము పాపము ఒకరినొకటి కట్ చేయరాదు. రెండు రెండు వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 కేజీల పుణ్యం చేశాను, 3 కేజీల పాపం చేశాను అనుకోండి. సో 5 - 3 అలా అవ్వదు. సో 5 కేజీల పుణ్య ఫలితము సెపరేట్గా అనుభవించాలి, ఇంకా 3 కేజీల పాప ఫలితము సెపరేట్గా అనుభవించాలి. అలా ఉంటుంది. సో అందుకనే ఈ యొక్క మానవ జీవితంలో అందరూ సుఖదుఖాలకు లోనవుతారు. ఎందుకంటే అందరూ కాంబినేషన్ చేసి వచ్చారు ఇక్కడికి. ఎవరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ అంతా పుణ్యం చేశారు, ఎవరు పాపం చేయలేదు గతంలో, అలా లేరు. రైట్. చాలా తక్కువ. సో ఎందుకంటే అలా ఉంటుంటే, చాలా పుణ్యం ఉంది పాపమే లేదంటే, అటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు, ఇక్కడ రాడు, ఊర్ధ్వలోకాలలోకి వెళ్తాడు. వైకుంఠానికి కాదు, స్వర్గానికి అని చెప్తున్నాను. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు. రైట్. అలా. సో ఇక్కడ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన దగ్గర కాంబినేషన్ ఉంది. కొంతమంది దగ్గర పుణ్యం కోట ఎక్కువగా ఉంది, కొంతమంది దగ్గర పాపం కోట ఎక్కువగా ఉంది. సో ఆ కోటాని బట్టి ఒక వ్యక్తి ఇంకా ఈ జన్మలో ఉండే ప్రారబ్ధ కర్మని బట్టి, రైట్,
ఒక వ్యక్తి సుఖ దుఃఖాలు రెండు అనుభవిస్తాడనమాట. ఓకే, ఫైన్. మైథిలి మాతాజీ, ఎస్ యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే సో కృష్ణ. ఇప్పుడు ఆ ఒక చతుర్వ్యూహంలో ప్రథమ చతుర్వ్యూహం నుంచి వచ్చిన సంకర్షణ నుంచి నారాయణ వచ్చి మళ్ళీ నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం వస్తుంది కదా ప్రభుజీ. కరెక్ట్. మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్న సంకర్షణ నుంచి నారాయణ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డివైడ్ అవుతారు ప్రభుజీ పురుష అవతారాలు అనేవి, ద్వితీయ చతుర్వ్యూహం నుండి లేకపోతే నారాయణ సంకర్షణ రాలేదు. నుంచి వస్తారు? No, no. ద్వితీయ డైరెక్ట్ చతుర్వ్యూహం సంకర్షణ నుంచి వస్తారా? డైరెక్ట్ సంకర్షణ నుండి మొట్టమొదటిగా ఓకే. మహావిష్ణు వస్తారు. సో సంకర్షణ నుండి మహావిష్ణు డైరెక్ట్, రైట్. అక్కడ భౌతిక జగత్తు కార్యాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మహావిష్ణు అనేదే అక్కడి నుంచే భౌతిక బ్రహ్మాండం రావడం అంతా. సో అక్కడి నుంచి మరియు గర్భదక్ష, తర్వాత క్షీరదక్ష, మళ్ళీ మిగతా కింద ఉన్నటువంటి అన్ని అవతారాలు. సో ఈ కారణోదకశాయి విష్ణు ఉండే ఒక అదే రెప్లికా వైకుంఠ ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వైకుంఠతో కనెక్టెడ్ ఉంటుంది. ఎస్, అలా యూ కెన్ సే, యా, దట్ కుడ్ బి అ కనెక్టింగ్ లింక్. కరెక్ట్. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ గా ఆ వైకుంఠము కాదు, ఎగ్జాక్ట్ గా భౌతిక జగత్తు కాదు, ఎందుకంటే ఇంకా బ్రహ్మాండమే రాలేదు, రైట్. సో ఆ విధంగా ఎస్ ఎస్. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో హనుమంతరావు గారు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా. పాపం పుణ్యము కట్ అవుతుందా? కానీ ఒకటి మాత్రము పాపం పుణ్యం రెండింటిని కట్ చేసి పారేస్తుంది, అదేంటి? భక్తి. సో అది గుర్తుపెట్టుకోవాలి సొల్యూషన్, రైట్. సో పాపాన్ని ఎవరు కట్ చేయరాదు, పుణ్యాన్ని ఎవరు కట్ చేయరాదు, ఇంకా పాపం పుణ్యం రెండు ఒకరినొకరిని కూడా కట్ చేయరాదు. సో కానీ ఒకటి మాత్రం ఏదైతే ఉందో భక్తి, అది అన్నింటినీ ఏం చేస్తుందంటే మొత్తం ఆ జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అని చెప్పారు. దగ్ధకర్మాణి అంటే మన కర్మఫలాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నాం అనమాట ఈ భక్తి మార్గం అలాంటిది. కృష్ణుడు కూడా అన్నారు, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనము కనీసం ఈ శ్లోకంలో ఉండే సెకండ్ పార్ట్ ఇవాళ చూద్దాము ఫర్ ద నెక్స్ట్ 10 minutes. ఓకే, సో మనం ఆల్రెడీ చూసింది ఏంటి ఇక్కడ? భగవంతుడు ఏమని చెప్పారు? నేను వృష్ణులలో నేను వాసుదేవుడిని, ఇంకా పాండవులలో నేను అర్జునుడిని అని చెప్పారు. మూడవది, ఋషిమునులలో నేను వ్యాసుడిని అని చెప్పారు. మునులలో నేను వ్యాసుడిని. సో మీకు అందరికీ వ్యాసదేవుడి గురించి తెలుసు, సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ డీపర్. కానీ మీకు అందరికి తెలుసు, వ్యాసదేవుడు మొట్టమొదటిగా తను భగవంతుడి అవతారం. ఈ విషయం మనం గమనించాలి, రైట్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్. అంటే కృష్ణుడు ఎప్పుడైతే చెప్తున్నారు నేను వ్యాసుడిని అని చెప్పినప్పుడు యాక్చువల్గా తనే వ్యాసుడు, రైట్, ఈ కేసులో. ఎందుకంటే భగవంతుడే వ్యాస రూపంలో వచ్చారనమాట. తర్వాత మీకు అందరికి తెలుసు, కలియుగం ఆరంభమయ్యే దానికంటే కొంత ముందు వ్యాస మహర్షి సామ్యాప్రాశ తన ఆశ్రమం పేరనమాట, అక్కడ కూర్చొని భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం అనేది భాగవతంలో వస్తుంది. మీకు అందరికి గుర్తుంటుంది, స్టార్టింగ్లో ఎప్పుడైతే మనము ద్రోణసుతుని దండనము అనే ఒక చాప్టర్ చేసాము 3 ఏళ్ల క్రితం. ఈ బ్యాచ్లో చాలామంది ఉన్నారు అందులో. నారదుల వారి ఆగమనము, ద్రోణసుతుని దండనము, ఇవన్నీ కొన్ని చాప్టర్స్ చేశాం. సో ఆ టైంలో ఈ శ్లోకం మనం చర్చించామని నాకు చాలా క్లియర్గా గుర్తుంది. సో వ్యాస మహర్షి పూర్తిగా భక్తి యోగంలో లీనమయ్యి తను ధ్యానం చేశాడనమాట. దేనికోసము? నేను ఇప్పుడు కలియుగాన్ని ఉద్ధరించడానికి, కలియుగ జనాలను ప్రాయేణ అల్పాయుష మందభాగ్య మంద సుమందమతయో మందభాగ్య ఉపద్రతా, అటువంటి పరిస్థితి ఉంది. మందభాగ్యులు, ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్ లేదు, ఆయువు తగ్గిపోయింది, మొత్తం కలహాలు కపటము, ఇది కలియుగం అంటే. సో వీళ్ళని ఉద్ధరించాలి, ఎలా చేయాలి అని తను ధ్యానం చేస్తున్నాడు. అయితే ఆ ధ్యానం చేసినప్పుడు ఏం జరిగింది? అపశ్యత్ పురుషం పూర్ణం, తప్పుడు తనకి భగవద్ దర్శనం జరిగింది వ్యాసమునికి, రైట్. ఇంకా
ఆ భగవద్ దర్శనం జరిగిన తర్వాత అటువంటి యొక్క ఆధ్యాత్మిక స్థాయిలో లీనమయ్యి తను ఈ శాస్త్రాలు రాశారు. చూడండి దాని అర్థం ఏంటి. ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గ్రంథము రాయాలి అని అంటే, ఒక ప్రభావం తీసుకురావాలంటే తనలో ఆ శుద్ధత ఉండాలి. ప్రభుపాదుల వారు రాసినటువంటి గ్రంథము ఏ విధంగా లక్షల మంది జీవితాలను మార్చగలుగుతుంది చెప్పండి. ఎందుకంటే ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు కాబట్టి. ఇంకా తను కూడా పూర్తిగా భక్తిలో లీనమయ్యి ఆ విధంగా రాయడం అనేది జరిగింది. ఒకసారి రిపోర్టర్ కూడా అడిగారు, సో ఈ బుక్స్ చాలా బాగా రాశారు, ఎలా అంటే ప్రభుపాదుల వారు ఏమని చెప్పారు, ఈ బుక్స్ నేను రాసింది కాదు, స్వయంగా కృష్ణుడే రాశారని చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు, రైట్. సో ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవారు, కృష్ణుడు నాకు చెప్తున్నారు, నేను ఈ బుక్లో రాస్తున్నాను అంతే. సో అందుకనే అందులో ఎటువంటి ఆ, దోషాలు లేవు, రైట్. అందులో 100% శుద్ధమైన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఎవరికైతే దక్కుతుందో, దానికి ఎవరైతే టచ్లో వస్తారో వాళ్ళ జీవితం మారిపోతుంది. అదే మనందరి జీవితం అలాగే మారింది. ఎస్ ఆర్ నో. సో అదే విధంగా వ్యాస మహర్షి తను పూర్తిగా భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితేయమలే, పూర్తి శుద్ధ స్థాయిలో భక్తి యోగంలో లీనమయ్యి భగవంతుడి దర్శనం పొంది తను ఈ విధంగా రాయడం అనేది జరిగింది. సో అందుకనే ఇందులో ఎటువంటి దోషాలు లేవు. అపౌరుషేయ అని ఎందుకు చెప్పారు, వ్యాస మహర్షి ఏదో 4 దోషాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయిలో రాశాడని కాదు, పూర్తి శుద్ధ స్థాయిలో రాశాడు. అందుకని అందులో ఎటువంటి దోషాలు లేవు. ఇంకా వ్యాస మహర్షి ఎందుకు రాశారు ఇది, అది కూడా చెప్పారు. ఉం? అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్య జానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసా శోక మోహ భయాపహ. అయితే ఇక్కడ చెప్పారు ఏంటంటే అనర్థ ఉపశమం. ఈ లోకంలో ఒక వ్యక్తికి ఎందుకు దుఃఖాలు కలుగుతున్నాయి, రైట్, తను చేసినటువంటి పాపాల వల్ల. చాలా సింపుల్, రైట్. ఇంకా ఎందుకు తను పాపాలు చేశాడు, హృదయంలో అనర్థాలు ఉన్నాయి, అవునా, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యము, రైట్. సో ఈ వేగాలను తను నిగ్రహించలేకపోనందువల్ల తను పాపాలు చేశాడు. ఇప్పుడు మనం చూస్తాం కదా, రేప్ కేసు జరిగింది, మర్డర్ కేసు జరిగింది. సో కామం వల్ల, క్రోధం వల్ల, ఎస్వర్ను ఆఖరికి ఈ అనర్థాలు ఎవరైతే నిగ్రహించలేకపోతున్నారో అటువంటి వాళ్ళు అనేక పాపాలు చేస్తారు. సో ఈ అనర్థాలను తొలగించడానికి వ్యాస మహర్షి చక్రే సాత్వత సంహిత, ఈ సంహితని రాశారు. ఈ ఒక్క వేదాన్ని 4 వేదాలలో విభజించడము, దాని తర్వాత ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా ఎందుకు రాశారు తను, ఉం? ఈ జీవాత్మ మీద పేరుకున్నటువంటి ఆ అనర్థాల దుమ్ము ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి అనర్థ ఉపశమం, సాక్షాత్ భక్తి యోగం. సో ఆ విధంగా అక్కడ చెప్పారనమాట. సో అంత గొప్ప కార్యం చేశారు వ్యాస మహర్షి, అవునా కదా. అది ఈజీనా, ఒక వ్యక్తి హృదయంలో నుంచి అనర్థాలు తీయడం ఈజీనా, ఒక వ్యక్తి గుణం మార్చాలంటే జస్ట్ ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈ లోకంలో. అంటారు రోగానికైనా మందు ఉంది కానీ గుణానికి మందు లేదంటారు, రైట్. శారీరక రోగం అంటే మందు ఇచ్చి నయం చేయొచ్చు, ఒక వ్యక్తికి ఒక రకమైన గుణం ఉంటుంది, ఒక రకంగా ప్రవర్తిస్తారు, ఎంత చెప్పినా కానీ మారరు ఎప్పుడెప్పుడు. సో ఎందుకంటే అనర్థాల ప్రభావం ఎలా ఉంటుందంటే దాన్ని తొలగించడం అంత ఈజీ కాదు, మానవ మాతృలకైతే సాధ్యమే కాదు. కానీ అటువంటి గొప్ప కార్యాన్ని వ్యాస మహర్షి చేపట్టారు, ఇంకా దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు, అవునా కాదా. తను రాసిన గ్రంథాలు ఎంతోమంది లక్షల మంది ఈరోజు 2025లో కూడా దాన్ని చదువుతున్నారు, ఇంకా జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. మనమందరం అదే బ్యాచ్. సో ఆ విధంగా ఋషిమునులలో కూడా ఈ వాజ్ ద బెస్ట్. ఎందుకంటే ఇంకోటి మీకు అందరూ తెలుసు, ఈ విభజన ఎందుకు చేశారు తను, దాని తర్వాత మహాభారతం అంతా ఎందుకు రాశారు చెప్పండి, గుర్తుందా ఎవరికైనా, వ్యాస మహర్షి అదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది. ఆల్రెడీ వైదిక జ్ఞానం ఉంది ముందు నుంచే. సంబడి కెన్ అన్మ్యూట్. దాంట్లో సంతృప్తి లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సంతృప్తి కలగకపోవడం అనేది తను రాసిన తర్వాత జరిగింది. ఫస్ట్ ప్లేస్లో తను ఇన్ని గ్రంథాలు ఎందుకు రాశాడు అది చెప్పండి, నా ప్రశ్న అది. అన్ని గ్రంథాలు రాశాడు, లాస్ట్లో సంతృప్తి కలగలేదు, కానీ ఇన్ని గ్రంథాలు ఎందుకు రాశాడు తను. మన గురించే రాసిండు, భూలోకంలో ప్రజలను ఉద్ధరించడానికి. ప్రజలను ఉద్ధరించడానికి ఆల్రెడీ ఒక వేదం ఉండింది ముందు నుంచే, ఆ ఒక వేదం ద్వారా కూడా ఉద్ధరించవచ్చు కదా. మరి ఇన్ని గ్రంథాలు రాయడం ఎందుకు, మహాభారతం రాశారు,
ప్రత్యేకంగా ఇవన్నీ ఎందుకు రాశారు మరి? ప్రభుజీ, అంటే అందరు మనుషులకు అర్థం అవ్వడానికి, కొందరు చిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అర్థం అవ్వడానికి. ఎస్, సో వెరీ క్లోజ్ ఆన్సర్ యూ గేవ్. సో అక్కడ చాలా చాలా ఈజీగా చెప్పారు. ఆ, ఎవరైతే ఈ జ్ఞానాన్ని స్త్రీలు సాధారణమైన జనులు ఎవరైతే ఉన్నారో, ఎస్ మైథిలి మాత, యూ టెలింగ్ సంథింగ్. ఓకే. అదే ప్రభుజీ, స్త్రీలు కొందరు ఇంకా శూద్రులు తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి రాశారు అని అప్పుడు మీరు చెప్పారు ప్రభుజీ. యా, స్త్రీ క్షూద్ర ద్విజబంధూనాం. ఎస్. సో దాని అర్థం ఏంటంటే ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో, తక్కువ స్థాయిలో అంటే దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఒక స్థాయి గురించి మాట్లాడుతున్నారు. రైట్. సో జనరల్గా ఒక స్త్రీ ధర్మం ఏంటి? ఇంట్లో ఉండడము, కుటుంబాన్ని చూడడము, పిల్లలకి ఒక ఆధ్యాత్మిక భౌతిక పోషణ ఇవ్వడం. సో స్త్రీలు ఎప్పుడు కూడా చాలా శాస్త్రాలు చదివి పాండిత్యం అందులో ఉండదు. జనరల్ వారి స్వభావం కాదు అది సాధారణంగా. ఇంకా శాస్త్రాల్లో పాండిత్యము, ఇంకా భాష్యారుల రాయడం, ఇవంతా కూడా ఎవరు చేస్తారు? పురుషులు చేస్తారు జనరల్గా. రైట్. మరి ఆ సాధారణమైన మహిళలు ఉన్నారు, స్త్రీలు, వాళ్ళకైతే పాండిత్యం లేదు. మరి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఈ వేదాలు? ఇంత పెద్ద కాంప్లెక్స్ కాంప్లెక్స్ సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. ఇంకా ఒక సాధారణ మహిళ దగ్గరికి వెళ్ళి ఇది చెప్తే ఆమెకి ఏమర్థమవుతుంది చెప్పండి? రైట్. సో అందుకనే వీళ్ళకి కూడా అర్థం కావాలి. ఇంకా శూద్రులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి వైదిక జ్ఞానం లేదు. సో ఇటువంటి ఇటువంటి వాళ్ళందరికీ, సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థం కావాలి అని ఆయన మహాభారతము ఇవన్నీ కూడా రాశారనమాట. సో అందులో స్టోరీ ఫామ్లో ఉన్నాయి చాలా విషయాలు. అలా. సో అంత గొప్ప. సో అంటే దాని అర్థం ఏంటి? ఒక బెస్ట్ టీచర్ ఎవరు? ఎవరైతే ఆడియన్స్ని బట్టి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారో అది బెస్ట్ టీచర్. రైట్. ఇప్పుడు నాకు బహుశా ఒక చాలా 10 విషయాలు తెలియవచ్చు, కానీ అన్నీ ఇక్కడ చెప్పను. రైట్. ఆడియన్స్ని బట్టి మాట్లాడతాం. రైట్. ఇది ఒకవేళ భక్తి శాస్త్రి క్లాస్ ఉంటే టెంపుల్లో, అక్కడ చాలా టెక్నికల్ డిస్కషన్ జరుగుతుంది. రైట్. ఇంకా వేరే కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేస్తాను ఎక్కడైతే చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక దగ్గర క్లాస్ ఇచ్చాను, అక్కడ అంతా ఫస్ట్ టైం ఇస్కాన్ అంటే ఏంటో అక్కడ అటువంటి వాళ్ళు ఉన్నారనమాట. సో అటువంటి వాళ్ళ దగ్గర నేను మాట్లాడింది ఏంటి? మానవులకి పశువులకి తేడా ఏంటి, దాని గురించి మాట్లాడాను. శరీరం ఆత్మకి భేదం ఉందా, దాని గురించి. ఈ విధంగా ఆడియన్స్ని బట్టి కంటెంట్ మారుస్తాం. ఎస్ ఆర్ నో? ప్రభుపాదుల వారు కూడా అదే చేశారు. సో మేమేమి పెద్ద గొప్ప చేయట్లేదు, ప్రభుపాదుల వారు ఫాలో చేసింది మేము ఫాలో చేస్తున్నాం. అదేవిధంగా వ్యాస మహర్షి కూడా తను ఆ విభజన చేయడం ఇదంతా కూడా ఒక గొప్ప కార్యం చేశారు. దాని ద్వారా ఇదంతా మనందరికీ యాక్సెసిబుల్గా ఉంది. రైట్. అలా. ఓకే. సో ఇది అందుకనే వ్యాస మహర్షి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ముని. యా, అలాగా. దాని తర్వాత కవినాం ఉష్ణ కవి అని చెప్పారు. సో ఉష్ణ అంటే ఇక్కడ శుక్రాచార్య వారు. సో మీకు అందరూ తెలుసు. కవి అంటే ఎవరు? ఎవరికైతే మంచి మేధస్సు ఉంది, ఎవరైతే వారి ఆలోచన డీప్గా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఎవరైనా ఒక కవిత రాయాలంటే, ఒక పద్యం రాయాలంటే ఆలోచన డీప్గా ఉంటేనే రాయగలుగుతారు. ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ లైక్ దాట్. మీకు అందరికి తెలుసు ఇక్కడ శుక్రాచార్యుల వారు చాలా ఎక్స్పర్ట్ పొలిటీషియన్ అనమాట. ఏ విధంగా మొత్తం మేనేజ్ చేయాలి, చాలా చాలా దూరదృష్టి తనకు చాలా ఎక్కువగా ఉంది. రైట్. సో ఆ విధంగా ఆ యొక్క దూరదృష్టి ఉండేటటువంటి గుణము, మేనేజ్మెంట్ చేసే మంచి యొక్క లక్షణం ఏదైతే ఉందో, ఎక్స్పర్టీస్, అది భగవంతుడిని ప్రతినిధిస్తుంది. సో అందుకనే ఈ కవులలో నేను ఉషనా కవి అని చెప్పారు. ఓకే, అది ఈ శ్లోకం.